నీవు క్రీస్తుతో కూడా లేపబడిన వాడేవైతే కింద ఉన్న వాటిని వెతకొద్దు, భూమి మీద ఉన్న వాటిని వెతకొద్దు, పైనున్న వాటి కోసం వెతుకుతూ ఉండు, పైనున్న వాటిని చూస్తూ ఉండు. పైవైపు నీ కనులెత్తి చూడు, ఆకాశం వైపు నీ కనులెత్తి చూడు, ప్రభు వైపు చూడు. ప్రభు నీకు ధనాన్ని ఎక్కడిస్తాడంటే పరలోక రాజ్యములో ఇస్తారు. పరలోక రాజ్యములో చూసినట్లయితే ఏముంటుందంటే తరగిపోని ధనం, పాడైపోయినటువంటి ధనం ఉంటుంది. ప్రభువు నీకు అక్కడ బంగారుమయమైనటువంటి వీధులు వేసి, ఆ వీధులు వేసినటువంటి ఆ ప్రాంతములో పరలోక రాజ్యములో నీ కొరకు ఆయన వజ్రములతో రత్నములతో పొదగబడినటువంటి ఇల్లు నీ కోసము నిర్మించిస్తారు. దాన్ని ఎవ్వడూ తీసుకొని వెళ్ళిపోలేడు, దాన్ని ఎవరు దొంగిలించరు. అది ఎప్పుడూ నీకే సొంతమై ఉంటుంది. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ లోకము తాత్కాలికము. ఈ లోకములో సెలవేసుకొని మనం ఎప్పటికీ ఉండలేం. ఈ లోకంలో మనం ఎంత సంపాదించినా ఒక రోజున దీన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవలసి ఉంటుంది. ఈ ధనాన్నంతా ఎవరు అనుభవిస్తారు? ఈ ఆస్తులన్నీ ఎవరు అనుభవిస్తారు? ఈ అంతస్తులంతా ఎవరు అనుభవిస్తారు? నువ్వు సంపాదించినది కొంచెం కూడా అనుభవించకుండానే వెళ్ళిపోతున్నావు కదా, దానివల్ల నీకేం ప్రయోజనం? కానీ పరలోకం వైపు చూసి పరలోకములో ధనమును కూర్చుకుంటే యుగ యుగములు దేవునితో జీవిస్తూ నిత్యము పరలోకములో నీ కొరకు కూర్చబడినటువంటి ధనముతో నీవు నిత్యము సంతోషముగా ఉంటావని ప్రభువారు తెలియచేస్తూ ఉన్నారు.